Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, again, a day with important points. సో ఈ వీడియోలో రాబోయే 60 రోజులు లేకపోతే ఏదో కొంచెం ఏదైతే లెక్క వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మీరు పాటించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పటికీ కూడా చాలాసార్లు స్టూడెంట్స్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక రోజు అంటే అంతకుముందు ప్రిపేర్ అవ్వాలి అనుకొని గ్యాప్ రావడం, మళ్ళీ సడన్గా ఇవాళ ఫిక్స్ అయిపోవడం, నిన్న ఫిక్స్ అవ్వడం, ఇన్ని సంవత్సరాలు సగం సగమే చదివి మళ్ళీ అట్లీస్ట్ ఈ 2 నెలలు అంటే చూడండి, జనరల్గా ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్తుంది ఏంటంటే 48 అవర్స్ ముందు, 48 గంటల ముందు వైన్ షాప్స్ కానీ లేకపోతే ఎటువంటి ఎలక్షన్ ప్రచారం కానీ ఇదేది ఉంచనివ్వదు. అంటే ఈ 48 గంటల్లో అంతా మారిపోద్దా అంటే జస్ట్ పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత, అడుగు పెట్టిన తర్వాత ఆ ఒక్క క్షణంలో ఎంతో మార్పులు అనేది మన మనిషికి కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆ మార్పులకు ఈ ఓటర్లు ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండడానికి ఆ పోలింగ్ బూత్లోకి ఎటువంటి ఎలక్షన్స్ సింబల్స్ యూజ్ చేసుకొని రాకూడదు అంటున్నారు. ఏంటి సార్ పాలిటిక్ వెళ్ళిపోయారు అని మాత్రం అనుకోకండి. నేనేం చెప్తున్నానంటే ఆ 2 డేస్లో డెసిషన్ ఎలాగైతే మారుతుందో ఈ 2 నెలల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడు చాలా మంది ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. లేకపోతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి సో ఏదో సంథింగ్ ఒక అబ్స్టాకిల్స్ వల్ల ప్రిపరేషన్ ఆపడం, సో ఇట్లా నంబర్ ఆఫ్ కేసెస్లో మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఆ ప్రిపరేషన్కి సంబంధించి జస్ట్ ఒక 10 minutesలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అండ్ గైస్, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన 30 మార్క్స్ జాగ్రఫీ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా ఎక్స్క్లూజివ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2ని ఉద్దేశించి మాత్రమే ఈ బుక్ డిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ బుక్ ఎస్ఐ, పీసీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, యూపీఎస్సీ అన్నిటికీ హెల్ప్ అవుతుంది అని మాత్రం నేను చెప్పట్లేదు. సో ఆ కంటెంట్ మీరు కోరిలేట్ చేసుకోవచ్చు, కానీ ఈ బుక్ని ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 సిలబస్ ప్రకారమే డిజైన్ చేయడం జరిగింది. అండ్ సింపుల్గా చెప్తున్నాను, మీకు ఇక్కడ ఫోన్ నంబర్ కనబడుతుంది 9110556858. సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయినా మీరు నాకు అడగొచ్చు. ఈ నంబర్కి మీరు ఇంగ్లీష్ మీడియం బుక్ కావాలనుకుంటే 375 రూపీస్ జీపే, పర్టికులర్గా జీపే. అండ్ అలాగే తెలుగు మీడియం బుక్ కావాలనుకుంటే 500 రూపీస్ జీపే చేసి దాని కిందే అడ్రస్ని టైప్ చేయండి. డీటెయిల్డ్గా సగం అడ్రస్లు టైప్ చేస్తున్నారు. పేరు పెట్టండి, కేర్ ఆఫ్ ఎవరికి బుక్, పిన్ కోడ్ పెట్టండి, కాంటాక్ట్ ఫోన్ నంబర్ పెట్టండి. ఇవన్నీ రోహిత్ సార్ చూసుకుంటాడులే అని మాత్రం అనుకోకండి. దానికి నాకు అవుతున్న బర్డెన్ అంతా ఇంత కాదు. సో ఎటువంటి ఎక్స్ట్రా ప్రైస్ లేదు, ఇదే ప్రైస్కి మీకు డెలివరీ చేస్తాను. సో అడ్రస్ని నీట్గా చేసి స్క్రీన్ షాట్ పంపండి. సో ఎక్కడికక్కడ మీకు అది వెళ్ళిపోతుంది. సో ఇది గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్. సో నెక్స్ట్, అసలు ఈ 55+ రోజులు లేదా 60 days మీరు చేయాల్సినవి ఏంటి? సో దీన్ని బ్రెయిన్లో పెట్టుకుంటే ఐ జస్ట్ టెల్ యూ, నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ వాళ్ళను దగ్గర నుంచి చూశాను, దగ్గర నుండి నేనే ఆ అనుభూతిని కూడా పొందిన వాడినే. సో ఆల్మోస్ట్ 8 to 10 years ఆ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉండేవాడిని. సో ఇలా ఎంతో మందిని చూశాను. సో ఎవరైనా కానీ ఆన్ అన్ యావరేజ్ మేలో ఎగ్జామ్ ఉంటే సో లాస్ట్ ఒక 3 to 4 months అంటే సంవత్సరం పొడవునా చదివి ఈ 3 to 4 months వాళ్ళు కేవలం దేనికి పెట్టుకుంటారంటే రివిజన్. దే విల్ జస్ట్ కీప్ ఇట్ ఫర్ ద రివిజన్. 3 నుంచి 4 నెలలు రివిజన్. అంటే అంతకుముందు చదివి ఈ 3-4 నెలలు రివిజన్ మాత్రమే చేస్తారు. ఇంత చేసిన తర్వాత కూడా చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడి డిస్క్వాలిఫై అవుతారు. కానీ ఇక్కడ ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకుంది కేవలం 2 months మాత్రమే. వీఆర్ హ్యావింగ్ కేవలం 2 months, అంటే ఆన్ అన్ యావరేజ్ 2 months. మరి ఈ 2 monthsలో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాలి. ఒకటి రీడింగ్, చదవడం చేయాలి. అండ్ దాంతోపాటు రివిజన్ కూడా చేయాలి. ఒకవేళ కొత్త వాళ్ళైతే ఈ రీడింగ్కి ఎక్కువ టైం పడుతుంది, రివిజన్కి చాలా మంది వదిలేస్తూ ఉంటారు. సో అందుకోసం రివిజన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి చెప్తున్నాను. అయితే డిఫరెన్స్ ఏంటంటే యూపీఎస్సీ సిలబస్ అనేది సముద్రం లాంటిది. అంటే ఒకటి చెప్పినా దానికి ఎక్కడి నుంచో కనెక్షన్ ఇచ్చి చదవడానికి చాలా హెవీగా ఉంటుంది. కానీ మనం చూస్తుంది ఈ 2 నెలలు ఏంటంటే లిమిటెడ్ సిలబస్, కేవలం 5 సబ్జెక్ట్స్ మాత్రమే. అంటే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి 3-4 నెలలు రివైజ్ చేయాలి. ఈ 2 నెలల్లో నేను ఎక్కడ చదువుతాను, ఎక్కడ రివైజ్ చేస్తాను అని సగం మీలో మీరే నిరాశ నిస్పృహలకు లోనవుతారు. నథింగ్ లైక్ దట్. మీకుంది కేవలం
5 సబ్జెక్టులు మాత్రమే, కేవలం 5 సబ్జెక్ట్స్. ఈ 5 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్కి ఎంత అంటే 30 మార్క్స్ అని క్లియర్గా తెలిసిపోయింది. ఈ 5 సబ్జెక్ట్స్ లో మనకు టిపికల్ గా ఉండే సబ్జెక్ట్ ఏంటంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్, ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే. నెక్స్ట్ టిపికల్ గా ఉండేది ఏంటంటే హిస్టరీ. హిస్టరీ ఏంటంటే ఇది కూడా ఒక సముద్రం లాంటిది, ఎంత చదివినా తెలియని క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఈ 2 మాత్రమే టిపికల్ సబ్జెక్ట్స్. మిగతా 3 సబ్జెక్ట్స్ ఆర్ ఈజీ. ఈ 3 సబ్జెక్ట్ లో సొసైటీ కానీ, జాగ్రఫీ కానీ, మెంటల్ ఎబిలిటీ. సో మనం జాగ్రఫీ డిస్కస్ చేస్తే మన దగ్గర మన టైగర్ జగదీష్ సార్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 30 మార్క్స్ జగదీష్ సార్ క్లాసెస్ విన్నా కానీ లేకపోతే నోట్స్ చూసినా కానీ 30 మార్క్స్ లో కాన్ఫిడెంట్ గా 25+ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే లిమిటెడ్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ ఉంది. ఎంత డైనమికల్ గా ఇవ్వాలనుకున్నా ఇంకొక 3-4 మార్క్స్ తీసేయచ్చు. సేమ్ అలాగే సొసైటీ, మన దగ్గర మేజర్ శ్రీనివాస్ సార్ కానీ, పురుషోత్తం సార్ కానీ, ఇలా డిఫరెంట్ పర్సన్స్ చాలా పర్ఫెక్ట్ గా, అంటే మెంటల్ ఎబిలిటీ, సొసైటీ, జాగ్రఫీ ఈ మూడింటిని చాలా క్రమ పద్ధతిగా డీటెయిల్డ్ గా పెట్టుకుంటే యూ కెన్ గెట్ మోర్ నంబర్ ఆఫ్ మార్క్స్. సరే ఫైన్, ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే 2 నెలల్లో మీరు చదివి రివిజన్ చేస్తే డెఫినెట్ గా అవుతుంది. కానీ చదివి రివిజన్ అవుతుందా అంటే డెఫినెట్ గా అవుతుంది. ఎందుకంటే లిమిటెడ్ సిలబస్, ఇక్కడ అన్లిమిటెడ్ సిలబస్, మోర్ రివిజన్. లిమిటెడ్ సిలబస్, లెస్ రివిజన్ సరిపోతుంది. సో నేను చెప్పాలనుకుంటున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెదర్ స్టాండర్డ్ బుక్స్, మళ్ళీ చెప్తున్నాను, స్టాండర్డ్ బుక్స్ ఈ టైంలో చదవాలా, స్టాండర్డ్ బుక్స్ చదవాలా, లేకపోతే నోట్స్ చదవాలా, లేకపోతే జస్ట్ క్లాసెస్ సరిపోతాయా ఏంటి? నేను అవుట్ రైట్ గా చెప్తున్నాను, స్టాండర్డ్ బుక్స్ ఈజ్ నాట్ నెసెసరీ. ఎందుకు కాదు అంటున్నానంటే, అంటే స్టాండర్డ్ బుక్స్ అంటే జస్ట్ టు ద ఎగ్జామినేషన్ కాదు, అన్నిటికీ సంబంధించిన చాలా హెవీ బుక్స్ ఉంటాయి కదా, చాలా అద్భుతంగా ఉంటాయి బుక్స్. కానీ ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క బుక్ లో 700 నుంచి 800 పేజెస్ ఉంటాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏ బుక్ గురించి కూడా నేనేం రాంగ్ చెప్పట్లేదు, కానీ చదవాల్సిన టైం 700 నుంచి 800 పేజీలు ఉంది. కాబట్టి ఒక సగటు విద్యార్థి ఈ 700 నుంచి 800 పేజీలను చదవాలంటే చాలా ఫాస్ట్ అయితే 15 రోజులు పడుతుంది. మళ్ళీ అందులో సిలబస్ ప్రకారం చదవాలంటే మీ మనసు ఒప్పదు, అన్నీ చదువుతూ పోతుంటారు. సిలబస్ ప్రకారం మీరు క్లాసిఫై చేయరు, 15 డేస్ పడుతుంది. మరి దాన్ని ఎప్పుడు రివైజ్ చేసుకుంటారు? సో ఈ టైంలో అంటే మీరు బాగా స్ట్రెస్ కి లోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి జస్ట్ గో ఫర్ ద క్లాస్ నోట్స్, లేదా మీరు ఏదైతే ఎక్కడైనా వీడియో క్లాసెస్ విన్నా కానీ, లేకపోతే మీరు క్లాస్లో కోచింగ్ తీసుకున్నప్పుడు కానీ, ఈ క్లాస్తో పాటు మీరు రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉంటారు. ఈ రన్నింగ్ నోట్స్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సో ఇక నేను చెప్తుంది ఏంటంటే, నోట్స్ అంటే ఒక ఫ్యాకల్టీ డిక్టేట్ చేసిన నోట్స్ మీకు మార్కెట్లో ఏది అవైలబుల్ ఉంటే అది దొరకవచ్చు. మన దగ్గర కూడా కొన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన నోట్స్ ఉన్నాయి. ఆ నోట్స్ ని కూడా నేను డైరెక్ట్ గా డెలివరీ చేస్తున్నాను. ఇంతకుముందు జాగ్రఫీకి ఏదైతే నంబర్ చెప్పానో ఆ నంబర్ లో మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే మన దగ్గర ఉన్న నోట్స్ గురించి నేను మీకు చెప్తాను. సో నోట్స్ లేదా క్లాసెస్ వింటుంటే క్లాసెస్ వింటూనే రన్నింగ్ నోట్స్. సార్ ఒకవేళ ఇవి చదివితే సరిపోతుందా అని కొంతమంది అడుగుతారు. నేనేం చెప్తాను, స్టాండర్డ్ బుక్ మాత్రమే, అంటే ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్ చదివితేనే వస్తుంది అంటే అలా చెప్పినా కూడా మీకు స్టాండర్డ్ బుక్ చదివే టైం లేదు కదా. మీరు సొసైటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇప్పుడు మ్యాగజైన్ అనుకుంటారు కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతాయి. నిజంగా ఈ బుక్ లో నుంచి మార్కులు వస్తాయని చెప్పినా ఆ బుక్ ని పూర్తిగా చదివే కెపాసిటీ మీకు ఇప్పుడు లేదు. సో అందుకోసం, ఎందుకంటే ఈ 2 months బాగా మనం ఫోకస్ చేయాల్సింది రివిజన్. సో కానీ ఈ టైంలో మీరు కొత్త పుస్తకాలు చదివి అది సగం చదివి సగం అర్థం కాకుండా పైగా ఏపీపీఎస్సీలో ప్రాబ్లం ఏమైందంటే నెగిటివ్. సో ఏదో అడ్డిమారు గుడ్డి అంటారు కదా, సో తగులుతుంది కదా, అలా కాదు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ లో చాలా కాషియస్ గా, చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో సగం చదివితే ఎక్కువ నెగిటివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనేమంటానంటే ఫస్ట్ లిమిటెడ్ నోట్స్ చదవండి. సో దాన్ని ఎక్కువ సార్లు రివైజ్ చేయండి. సో దీన్ని చదవలేదు కదా, ఇది చదవకపోతే నేను సెలెక్ట్ కాను అనే భ్రమలో మాత్రం ఉండకండి. లక్షలాది మంది చదువుతారు స్టాండర్డ్ బుక్స్. యూపీఎస్సీ కూడా లక్షలాది మంది చదువుతారు, కానీ సెలెక్ట్ అయ్యేది వేలాది మంది. సో ఏపీలో కూడా అదే జరుగుతుంది. సో నేనేమవుతుందంటే సెల్ఫ్ రీస్ట్రైట్, అంటే నేను ఇప్పుడు చేయబోయే వీడియో మొత్తంలో ఒక ఫార్ములా, దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ రీస్ట్రైట్. అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. అంటే మనకు నిగ్రహం అంటుంటారు కదా, సో మీకు మీరు కంట్రోల్ చేసుకోండి. అంటే డోంట్ గో ఫర్ గ్రీడీ, అంటే ఆ బుక్ చదవాలి, ఈ బుక్ చదవాలి అన్ని. ఇప్పుడు చూడండి, మీరు మార్కెట్కి వెళ్తారు, టీ తాగుతారు, మీ ఫ్రెండ్ ఒక పర్సన్ వచ్చి ఈ బుక్ బాగుంది అంటాడు. అరే నేను ఈ బుక్ చదవలేదు కదా, సో ఈ బుక్ లోంచి మార్కులు వస్తే ఎలా? లేకపోతే ఇంట్లోకి వెళ్తారు, రీడింగ్ రూమ్కి వెళ్తారు, ఇలా ఫ్రెండ్స్ అందరు కూడా డిస్కస్ చేసినప్పుడల్లా అన్ని చదవాలనిపిస్తుంది. కానీ
రిమెంబర్ మై పాయింట్, మీ దగ్గర అన్ని చదివే టైం లేదు. మీ దగ్గర ఉంది కేవలం 2 months మాత్రమే. సో 2 months లో ప్రాక్టికల్ గా ఏం పాసిబుల్ అవుతుందంటే, ఈదర్ క్లాసెస్ అయినా వినండి, ఆ క్లాస్ నోట్స్ చదువుకోండి, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉంటే ఆ నోట్స్ చదవండి. ఎందుకు క్లాసెస్ అంటున్నానంటే, డైరెక్ట్ గా నోట్స్ చూస్తే మీకు క్లాసులో ఏమవుతుందంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నోట్స్ చెప్తారు. ఆ పాయింట్స్, ఆ క్లాసులో చెప్పిన పాయింట్స్ మీ బ్రెయిన్ లో ఉంటాయి కాబట్టి నోట్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ డైరెక్ట్ గా నోట్స్ చూస్తే కొంచెం టిపికల్ గా అనిపించడానికి, కొంచెం మీకు ఈ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ కాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అందుకే సబ్జెక్ట్ తెలిసింది అనుకోండి, మార్కెట్ లో అవైలబుల్ అయిన ఏ నోట్స్ చూసుకున్నా కానీ సబ్జెక్ట్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ నోట్స్ చాలు. సో ఇట్లా దాన్నే అంటే ఇదే చాలు, అంటే ఇంకా వేరే ఇందులోంచి మార్క్స్ రాకపోయినా నేను ఇదే చదువుతాను. నోట్స్ మీ ఇష్టం, ఏ ఫ్యాకల్టీదైనా తీసుకోండి, మార్కెట్లో దొరికి ఏదైనా తీసుకోండి, ఏది లేకపోతే నా దగ్గరికి రండి, నాకు ఆప్షన్స్ ఇవ్వమన్నా నేను చెప్తాను. సో తక్కువ చదవండి. తక్కువ చదివిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే, సెకండ్ స్టెప్ టెస్ట్స్. నేనేమంటానంటే కనీసం ఒక 35 టెస్ట్స్, కనీసం 35 టెస్ట్లు రాయలేకపోతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా ఉన్నది బెస్ట్. ఎందుకంటే పాజిటివ్స్ కాదు, ఇక్కడ నెగిటివ్స్ ఉన్నాయి. నేనేం మిమ్మల్ని డిమోటివేట్ చేయట్లేదు. స్టూడెంట్కి ఉండే ప్రతి ఆలోచన ఏమవుతుందంటే, ఫస్ట్ చదువుదాం, సో సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత నేను టెస్ట్ రాస్తాను. ఈ ఆలోచనే 99.99% ఆఫ్ స్టూడెంట్స్ ని ఫెయిల్ చేయిస్తుంది. ఈ ఆలోచన అపోజిట్ గా ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళలో 0.01% ఉంటారు. సక్సెస్ కూడా 0.01% స్టూడెంట్స్ కే ఉంటుంది. అంటే ఇవి చాలా కష్టం. టెస్ట్స్ రాయాలంటే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. నోట్స్ తో అంటే ఆ సెల్ఫ్, ఇప్పుడు చూడండి నేను చెప్తుంటాను, జనరల్ గా మనిషి ఆ ఆశాజీవి అంటుంటాడు కదా, నెలకు 30,000, 40,000, 50,000, 1,00,000, 2 లక్షలు ఎంత సంపాదించినా అతను నాకు ఇంత అమౌంట్ చాలు అని ఎప్పటికీ అనుకోలేడు. ఇంకా సంపాదించాలనుకుంటూనే ఉంటాడు. అంటే తనకు తాను కంట్రోల్ చేయాలంటే అది మైండ్కి సంబంధించింది. సో మనిషి ఎట్లయితే ఎంత సంపాదించినా ఇంకా ఇంకా అంటుంటారో, సో ఆపితే నీ సోషల్ లైఫ్ అంటే ఫ్యామిలీతో బ్రతకడం కానీ ఇట్లాంటి అంటుంటాం కదా, ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా అలాంటి ఆలోచన పెట్టుకోకండి. అంటే మీరు ఈ బుక్ చదవాలి, ఆ బుక్ చదవాలి ఇట్లా కాదు. మీకు మీరు కంట్రోల్ చేసుకోండి. ఎస్ ఇంతే, నాకేం కాదు, సో నాకు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఈ బుక్లే చాలు, ఈ బుక్లే చదువుతాను, వీటిలో నుంచి రివైజ్ చేస్తాను, ఎగ్జామ్లో వస్తే నా అదృష్టం, రాకపోతే దురదృష్టం. ఎందుకంటే 2 నెలలని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, నేను మీకు 1 yearని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. లిమిటెడ్గా చదవండి. నెక్స్ట్ ఏంటంటే ఇది టెస్ట్. మీకు మీరు సిగ్నల్ ఇచ్చుకోండి, టెస్ట్ రాస్తాను. 0 మార్కులు వచ్చినా కూడా టెస్ట్ రాస్తాను, మైనస్ మార్క్స్ వచ్చినా కూడా టెస్ట్ రాస్తాను. టెస్టులు ఎందుకంటే మీలో మార్పు కోసం, మీలో ఏమేమి అంటే మీరు చదువుతుంది కరెక్టా కాదా. ఎందుకంటే 2 నెలలు కరెక్ట్గా ఎఫర్ట్స్ పెడితే కరెక్ట్గా ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇట్లా టెస్ట్స్. సో ఈ టెస్ట్స్ రాస్తే డెఫినెట్గా యూ విల్ బి గెటింగ్ సక్సెస్. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడే జస్ట్ నో అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం కదా, నాకంటే ముందు 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో నేను పోటీ పడగలనా? పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు. ఎప్పటి నుంచి చదువుతున్నాం అన్నది కాదు, ఎప్పటి నుంచి చాలా క్రూషియల్ గా చదువుతున్నాం అనేది ముఖ్యం. సో ఇప్పుడు వచ్చినా కానీ, ఇప్పటి నుంచి మీరు సీరియస్ గా ప్రిపేర్ అయినా కానీ యూ విల్ డెఫినెట్లీ గెట్ సక్సెస్. ఈ సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది? దిస్ సీరియస్నెస్ విల్ కమ్ విత్ ఎఫెక్టివ్ ప్లానింగ్ అండ్ విత్ ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేస్తే సక్సెస్ రాదు, ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ వస్తుంది. సో ప్లాన్ అంటే ఎప్పుడు చదవాలి, ఎప్పుడు టెస్ట్ రాసుకోవాలి, ఎప్పుడు రివైజ్ చేసుకోవాలి, ఇది ప్లాన్ రాసి చదవడము, రివైజ్ చేయడము, టెస్ట్ రాయడము, లోపాలని సరిదిద్దుకోవడం, ఇది ఎగ్జిక్యూషన్. ఈ 2 చేస్తే డెఫినెట్ గా మీరు విజయవంతులు అవుతారు. నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్. ప్రతిసారి యూపీఎస్సీ టాపర్స్ అందరూ చెప్పినప్పుడు వాళ్ళు చెప్తుంది ఒకటి, తక్కువ చదివాము, ఎక్కువ రివైజ్ చేసాము, తక్కువ చదివాము, ఎక్కువ రివైజ్, ఎక్కువ టెస్ట్స్. రివిజన్, టెస్ట్స్ విత్ లిమిటెడ్ సిలబస్, డెఫినెట్లీ యుల్ గెట్ సక్సెస్. మీరు అంటారు, సార్ నేను నోట్స్ రాసి వెళితే రాని క్వశ్చన్స్ ఏంటంటే, మీరు నోట్స్ రాస్తే ఓన్లీ నోట్స్ చదివితే సక్సెస్ రాదు, ఆ నోట్స్ తో పాటు టెస్ట్స్, ఈ టెస్ట్స్ రాస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఈ నోట్స్ ని, ఈ టెస్ట్స్ ని ప్లాన్డ్ గా అంటే మ్యూచువల్ గా ముందుకు వెళ్ళాలంటే ప్లాన్ చేసి దాన్ని అలాగే ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ఎగ్జిక్యూషన్ కోసమే ఐ ఆల్రెడీ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ ఎస్ మిషన్ నిర్వాణం. చూడండి, ఇది రోజు ఒక ఆస్పిరెంట్ రోజు 12 గంటలు చదివితే, రోజు 12 hours చదివితే 65 days లో
అంటే 65 రోజుల్లో ఈ అంటే ఛేదించడు. సిలబస్ని ఎలా ఛేదించాలి 65 డేస్ అన్నట్టు ఈ 12 అవర్స్లో దీనికోసం నేను మీకు క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది. అయితే మీరు క్లాసెస్ విన్నా వినకపోయినా ఈ ప్లాన్ చూసి దీని ప్రకారం చదివితే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ వీడియో 1 అవర్ అని చెప్పాను. మీకు ఆల్రెడీ ఆ టాపిక్ ఐడియా ఉంటే ఆ వీడియో స్కిప్ చేసి 2 గంటలు మెటీరియల్ చదవండి. మీకు ఒకవేళ జాగ్రఫీ మాత్రమే టిపికల్ అనిపిస్తే జాగ్రఫీ కోర్స్ ఉంటుంది మన దగ్గర ఇండివిజువల్ గా. సొసైటీ కావాలంటే సొసైటీ, మీకు మొత్తం అంటే ఆల్రెడీ చదువున్నాను, కేవలం టెస్ట్స్ కావాలంటే టెస్ట్స్ మాత్రమే. చూడండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చాలా చాలా అరుదుగా ఇండివిజువల్స్ ఉంటాయి. సో కానీ మన దగ్గర ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి, ఫుల్ టెస్ట్స్, అంటే అన్ని కలిపి కూడా మన దగ్గర ఆప్షన్ ఉంది. మీరు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నాను, ఈ ప్లాన్ చేయడం నా వంతు. ప్లాన్ నేను చేసేసాను. ఇప్పుడు మిమ్మల్ని ప్లాన్ అనే పనిలో నుంచి బయటపడేశాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది కేవలం ఎగ్జిక్యూషన్ మాత్రమే. సో దీన్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఏంటి అని. సో మీకు మీరు సెల్ఫ్ రీస్ట్రెయింట్ గా ఉంటూ లిమిటెడ్ సబ్జెక్ట్ ని చదివి మీకు మీరు టెస్ట్స్ రాసే విధంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటే, 0 వచ్చినా మీ ఫ్రెండ్స్ వచ్చి డిమోటివేట్ చేస్తాడు, అరే టెస్ట్ అవసరం లేదు, లాస్ట్కి రాసుకోవచ్చు, లాస్ట్ 10 రోజులు, లాస్ట్ 10-15 రోజులు ఎంత టెన్షన్తో ఉంటారంటే ఏది బ్రెయిన్కి వెళ్ళదు. ఇలాంటి టైంలో టెస్ట్ రాస్తే డెఫినెట్గా 0లే వస్తాయి. సో టెస్టులు రాయాలంటే 15 రోజుల కంటే ముందు లాస్ట్ 20 రోజులు 15 రోజులు పెద్దగా టెస్ట్ రాయకూడదు. సో లేదంటే కనీసం లాస్ట్ 5 రోజులు అసలు కంప్లీట్గా సైలెంట్గా ఉండాలి. సో దానిలానే ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూడొచ్చు, డే 13, డే 20 డేస్ సెప్టెంబర్. ఇందులో సెప్టెంబర్ అంటే జూలై నుంచి కరెంట్ అఫైర్స్ కవర్ చేశాము. కరెంట్ అఫైర్స్ గురించి కూడా మీకు చాలా మందికి భయం అవుతుంది. నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఇచ్చాను, కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్ ఇచ్చాను, కరెంట్ అఫైర్స్ టెస్ట్స్ ఇచ్చాను. కేవలం నా కరెంట్ అఫైర్స్ ఒక్కటి చదివితే డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో మార్కులు వస్తాయి. ఇది కూడా 100% కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నేనే కాదు, నా R&D టీం ఏదైతే ఉంటుందో ఆ యొక్క వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి నేను చెప్తున్నాను. ఇంతకుముందు వచ్చిన ఏపీలో ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, లేకపోతే అంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో కానీ, తెలంగాణలో జరిగిన ఎగ్జామ్స్ కానీ, మన మంత్లీ మ్యాగజైన్ నుంచి చాలా చాలా క్వశ్చన్స్ రెప్లికేట్ అయ్యాయి. మన స్టూడెంట్సే నాకు అది స్క్రీన్ షాట్ తీసి కూడా పంపించారు. అందుకే అంత బలంగా చెప్తున్నాను. సో ఇలా ప్లాన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఎక్కడ భయం లేదు. సో పర్టికులర్గా లాస్ట్ 3-4 మంత్స్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఎక్స్క్లూజివ్ కూడా వీడియోస్ చేస్తున్నాను. మెంటల్ అబిలిటీ కూడా బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి క్లాస్ ఉంది. సో ఈ ప్లాన్ మొత్తంలో ఎంతసేపు ఒక వీడియో చూడాలి, ఎంతసేపు ఒక మెటీరియల్ చూడాలి, ఎంతసేపు ఒక టెస్ట్ రాయాలి, ఎంతసేపు దాన్ని రివైజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు చూడండి. టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్కి కూడా నేను టైం ఇచ్చాను. చూడండి, 1 అవర్ టెస్ట్, 1 అవర్ ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ ఇక్కడ చూడండి, డ్రైనేజ్ సిస్టమ్ 5 అవర్స్, నోట్స్ కూడా మీకు ఇచ్చేసాను. సో ఇట్లా ప్రతి టాపిక్కి మీకు టాపిక్ ఇవ్వడం, రివిజన్కి కూడా మీకు టైం ఇవ్వడం జరిగింది. చూడండి, 50th డే ఇక్కడ మీరు చూడొచ్చు, రివైజ్ అని కనబడుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఎక్కడ చూసినా చూడండి ఇక్కడ రివైజ్. ఎక్కడ కూడా ఏది నెగ్లెక్ట్ చేయకుండా రివిజన్ ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తూ మీకు కంప్లీట్ స్టడీ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్టడీ ప్లాన్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది, మీరు ఫ్రీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫాలో కావాలంటే మన దగ్గర 1 and only కోర్స్ ఉంది. మీకు ఓపెన్ చేయగానే మిషన్ నిర్వాణ అని కనబడుతుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు జస్ట్ ఇలా కనబడుతుంది, యూనో డే 1. సో 65 డేస్ అన్నాను కదా, డే 1, డే 2, డే 3, డే 4. మీరు చేయాల్సిందల్లా డే 1 ఒక్కటి ఫోకస్ చేయండి, తర్వాత డే 2 ఒక్కటి ఫోకస్ చేయండి. ఇలా ఏ రోజుకి ఆ రోజు రాబోయే 60 రోజులు ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. మీరు దీన్ని 55 రోజుల్లో కంప్లీట్ చేస్తే ఇంకొక 5 డేస్ చాలా రిలాక్స్డ్గా ఉండొచ్చు. సో దీన్ని చూసి మీకు తగినట్టు, మీకు నచ్చినట్టు ఇంకో విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో అది, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇక్కడ మన ఫ్యాకల్టీ టీం మొత్తం కూడా మీకు కనబడుతుంది, ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు ఏంటి అని. మీకు కోర్సులో ఇది మిషన్ నిర్వాణ అని కనబడుతుంది. అండ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఇండివిజువల్ కోర్సెస్ అన్ని కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఏది కావాలని కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ దట్స్ ఆల్. సో ఇలా ఎగ్జామ్కి అవసరమైన ఇది కూడా నేను చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పటికీ కూడా స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు, సార్ విల్ ఇట్ పాసిబుల్? ఎస్, ఈజ్ ఇట్ పాసిబుల్. కానీ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడే పాసిబుల్ అవుతుంది. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కాల్ చేయొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్కి వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్పండి, సో దట్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ.